పొద్దుటిపూట పోనీ నాకు పొద్దున మీటింగ్ పెడితే నేను లేవను, రాత్రిపూట ఏమైనా మీటింగ్ నాకు నేను ఇంతవరకు నిద్రమో మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థమైతలేదు, నాకు నిద్ర మబ్బులు ఉన్నా. ఎందుకంటే 10ంటికి 12 వరకు నేను నిద్ర లేవన్నా. లక్షణం 4 గంటల కరెక్ట్గా బ్రహ్మీ ముహూర్తాన యోగులు లేస్తే నేను బ్రహ్మీ ముహూర్తాన నిద్రపోతప్పుడు నాకు రాత్రి అంతా మా అలవాటు అది. మాకు ఎందుకంటే చదువుకోవడం, రాసుకోవడం, నాటకాలు, పద్యాలు అవి మా అలవాటు అది. ఏం చేస్తాం. అయితే జానయ్య గారితో నాకు చాలా వ్యక్తిగతమైన చాలా చెలిమి చొరవ ఉంది వారితో. జగిత్యాల కాలేజీలో ఉన్నప్పుడు ఇట్లే పిలిచినారు వారి ఆధ్వర్యంలో. చాలా గొప్ప ప్రోగ్రాం అది. ఆ తర్వాత ఇట్లాంటి రాత్రులు కూడా ఏవైతే చెప్పినామో వారితో రాత్రి అంతా కూర్చొని ఐఏఎస్ ఐఆర్ఎఫ్ ఆఫీసర్ల మధ్య నాతోని చాలాసేపు ఉద్యమకాలంలో. తర్వాత ఒకనాడు ఈనాడు పేపర్లో వాళ్ళ వ్యాసం వచ్చిందా, చాలా గొప్ప ప్రామాణికమైన వ్యాసం. నేను మళ్ళీ జానయ్య సార్ అంటే ఒక అగ్రి సైంటిస్టు ఏదో చదువుకుంటూ అనుకున్నాను, ఇంత ప్రత్యామ్నాయంగా రాస్తాడా, ఇంత ఆలోచన ఉంటుందా, తనకింత దృక్పథం ఉందా, అనేక సైద్ధాంతిక తాత్వికత ఉందని అనే ఆశ్చర్యపోయి అప్పటి నుంచి మా స్నేహం, నేను రాజకీయాలు సీరియస్గానే కాదు, రాజకీయాలకు అతీతంగా ఇక్కడి సమస్య నాకు తెలియదు, నేనేమి వాసుదేవరావు సార్ చెప్పినట్టు నేనేం మాట్లాడను. కానీ జానయ్య గారితో నాకున్న వ్యక్తిగతమైన అంశం మేరకు ఇక్కడికి వచ్చిన వారు ఏంటంటే గొప్ప మాట ఒకటి చేసినాడు, అగ్రికల్చర్ లేబర్ పిల్లలకు సీట్లు ఇవ్వడం మాత్రం శిరోధార్యమైంది. రాను దేశమే కాదు, కులాలు మతాలు ఏమవుతుందో, ఈ దేశం ఏం కాలబడుతుందో తెలియదు. కానీ న్యాయంగా బాధపడేటోనికేమో ఎండుతుంది, నిండినోనికి నిండుతూనే ఉంది. అది ఏ కులం కానీ, అంటే క్రిమిలేయర్ అనే మాట నేను అన్నాను. కానీ నిండినోనికి నిండుతుంది, ఎండినోనికి ఎండుతుంది. గొప్ప ఆయన చేసిన దానికి నేను ఈ వేదిక తరపున వారికి నిర్ణయం. రెండవది నాకు ఇంకో మాట చెప్పినారు, ఆ ఫీజులు తగ్గించినాడు 20 లక్షల నుంచి. అదేం చిన్న విషయం కాదు. రేవంత్ రెడ్డి గారితో ఉందా, కేసీఆర్తో రాజకీయ నాయకులు ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి. ఇవాళ దేశంలో పరిస్థితుల్లో వాజ్పేయి లాంటి మంచి మనిషి ఉంటే, వాజ్పేయి ఏ పార్టీ అన్నా కానీ ఆ గవాయి మీదకి చెప్పిస్తే విలవిల్లాడిపోయేటోడు ఒక సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ. ఎందుకంటే ఒక్క సీటుకో ఇవాళ దేశంలో అనేక పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలో రాజకీయాల్లో కూడా వ్యక్తిగతమైన నిందలు, దూషణలు, ఒకరి చరిత్రను ఒక పూర్తి తీసేయలేము, ఒకరిని కాదనలేము. ఆ చరిత్రను చరిత్రగా చూసే రాజకీయ నాయకులకు లేదు. కానీ విశ్వవిద్యాలయాలకు ఆ యొక్క ప్రామాణికమైన విలువలు మాత్రం ఉండాల్సిన అవసరం ఉంది విశ్వవిద్యాలయాలకు. ఎందుకంటే నెహ్రూ కాలంలో రొమిల్లా తాపర్ అనే ప్రొఫెసరు నెహ్రూని ఎప్పుడు తిట్టేది, దేవిప్రసాద్ చట్టోపాధ్యాయ నెహ్రూని లెక్క చేయకపోయేది. కృష్ణయ్య గారు నెహ్రూకు వ్యతిరేకంగా వామపక్ష ప్రభుత్వం ఉన్నాడు. కానీ సుప్రీంకోర్టు జడ్జిగా కొలీజన్ చేసినప్పుడు కృష్ణయ్య గారు నెహ్రూ సపోర్ట్ ఇచ్చినాడు. రొమిల్లా తాపర్ను హిస్టరీ కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చినాడు. దేవిప్రసాద్ చట్టోపాధ్యాయను చేసినాడు. ఒక ప్రజాస్వామికమైన వాతావరణం దేశంలో భావితరాలకు యుగాల కొద్ది గొప్ప ప్రజాస్వామిక వాతావరణం ఉండాలని ఈ దేశమే కాదు అనేక దేశాలు అట్లాంటిది ఉన్నది. కానీ వాళ్ళ ట్రంప్ అమెరికాలో మొత్తం ఆ దేశ అమెరికా అంటే ప్రజాస్వామ్యానికి చాలా ఉన్నతమైన ఆదర్శం, అది అక్కడ పోయింది. ఇక్కడ జరుగుతూ ఉంది భయంకరమైన ఒక సంక్షోభమైన స్థితిలో. వ్యవసాయం అనేది మానవ సమాజానికి గొప్ప భూ సంస్కృతి, భూమి పట్ల, పశువుల పట్ల, జంతువుల పట్ల, మొక్కల పట్ల ఎవరికైతే ప్రేమ ఉంటుందో, వాళ్ళ జీవన విధానం ఉంటుందో, పంచభూతాలకు ఎవరు దగ్గరగా ఉంటారో వాళ్ళలో మానసిక వికాసము, ప్రజాస్వామిక స్ఫూర్తి, మానవీయ విలువలు ఉంటాయని ప్రొఫెసర్ అనంతమూర్తి గారు చెప్పినారు, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే అందుకని నాకు వ్యవసాయ శాఖలు వచ్చి వాసుదేవరావు చాలా మీటింగ్లో పాడినాడు, దుంకినాను. మీకున్న చల్లదు మామూలు ఉండదు. ఈ వ్యవసాయం అంటే నాకు ఇవాళ మానసిక సమస్యలు, యుద్ధాలు, ప్రతి మనిషి కనీసం 5 గంటలు భూమితో మొక్కలతో ఉంటే వాయిలెన్స్ ఉండదు. మా చిన్నతనంలో 62 ఏళ్ళు మా ఊర్లో ఇప్పటికి మీరు నమ్ముతారమ్మరో 50 ఏళ్ళ వరకు ఒక మనిషి కొట్టుకున్నది నేను చూడలే. కారణం ఏంటంటే వ్యవసాయం. ఎప్పుడైతే వ్యవసాయ నాగరికత భగ్నమైపోయిందో, అంటే ఆధునికత రావద్దని కాదు, హరిత విప్లవం రావద్దని కాదు, ఆధునికత అవసరమే. కానీ పరిమితత్వం, ప్రశాంతం, సహజత్వం ఉన్న జీవన విధానంలో మనిషి తనకు తాను బతకడమే కాక పరస్పరం ప్రతి మనిషిని ఆదరించే ఒక సామూహిక గాంధేయ తత్వం.
ఒక మానవీయ సంస్కృతి ఉన్న చోట దువ్వూరు రామరెడ్డి గారు చెప్తారు, ఎంత గొప్పగా అంటే కర్షక జీవితంలో అట్లాంటి మానవ స్వభావం ఉంటుంది. నేను చాలాసార్లు పాటలు రాస్తున్న ఆ ప్రేమ ఉన్న ఈ వ్యవసాయాన్ని కాపాడే మీరు నిజంగా. ఎందుకంటే వేరే డాక్టర్లు కూడా భయం అవుతుంది. ఎందుకంటే డాక్టర్లు ఇప్పుడు కొత్త మందులు ఫార్మా అంటే విషపు మందులు కనుక్కుంటూ వైరస్ కనుకుంటే భయం అవుతుంది. కానీ మీ దగ్గర కూడా ఒడిపిల్లు, గునిగలు, ఒడిసెలు, బరిసాకు, తుంగముస్తియలు, తూటి కూర, తాటి తీగలు, దేవదారులే, తాకులు, బొద్ది కూర, ఈత, అలసంద, కందులు, మినుములు, బెబ్బలు, రాగులు, కుర్రలు, మీ సుమన సహాయ శాస్త్రవేత్త చెప్పాలని వంగడాలు భారతదేశంలో వడ్లల్లా 1000 రకాల వంగడాలు ఉన్నాయి. ఎన్నో రకాలు నాకు తెలిసి సన్నదుబ్బలు అట్లాంటి అన్ని వంగడాలు క్రమంగా శాస్త్ర విజ్ఞానం పేరుతో పోయిందనను. కానీ అది శాస్త్ర విజ్ఞానం లేకపోతున్నాం. అందరికీ ఆనందాలదు తెస్తేనే హైబ్రిడ్ పంటల్లో ఏముందలు. కానీ నేనైతే తెలంగాణ సోనబియ్యం తింటా. నేను అట్లా ముడి ఆర్గానిక్ వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, తర్వాత ఈ శాస్త్రవేత్తలు ఇవన్నీ జరగాల్సిన. కానీ దీన్ని నిర్వహిస్తున్న ఈ విశ్వవిద్యాలయం మహోన్నతమైన దేవాలయం లాంటిది. దేవాలయం ఎక్కడ ఉండదు. నిజంగా దీనికి ఒక గొప్ప వీసీగా ఉన్నందుకు వారికి వ్యక్తిగతమైన నా చెలివి మేరకు చెప్తూ నేను రాజకీయాలు ఎందుకంటే నా రాజకీయాలు మాట్లాడే స్థాయి నాకు లేదు. నేను ప్రతి ఉద్యమ నేత పట్ల, కోదండరామ్ గారి పట్ల ఎంత ప్రేమ ఉంటుందో కేసీఆర్ గారి పట్ల అంతే గౌరవం ఉంటుంది నాకు. ఎందుకంటే ఎవరి పాత్రను మేము కవులం, మేము మీకులాగానే బాధ్యతాయుతంగా మాట్లాడమే కాదు, ఎవరి కోణాన్ని, ఎవరి త్యాగాన్ని ఏ ఒక్కదాన్ని మేము అట్లా మాట్లాడామనుకో మాకు చరిత్రలో స్థానం ఉండదు. కనుక మేము అట్లా మాట్లాడలేను. కానీ కోదండరామ్ గారు, కేసీఆర్ గారు, జయశంకర్ గారు, ఈ విశ్వవిద్యాలయ ఆచార్యులు, మీరు, మేము, అనేక సకల జనుల సమ్మె అందరూ కలిస్తే తెలంగాణ వచ్చిన దాంట్లో ఒక పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్లో కొన్ని మార్పులు వస్తాయి, తర్వాత మళ్ళీ వస్తాయి. ఇప్పుడు మాత్రం మీ యూనివర్సిటీలో జానయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మంచి పనులు ఏవైతేనో వాటికి నేను మనస్ఫూర్తినే అంగీకరించి వచ్చినాను. వారికి దండం, మీకు కూడా దండం. మీకు పోతే ఇంక లేట్ అయింది, ఉపన్యాసం లేదు. అయితే ఒక్కటి మాత్రం వాస్తవం, వ్యవసాయం కానీ ఇదంతా కానీ ఇంకా ఇదే మన తెలంగాణ అదృష్టవంతులు. ఆ బీహార్ అక్కడ వచ్చి మధ్యప్రదేశ్, బీహారు, బుందేల్ఖండ్ ఆ దేశ ప్రజలు చాలా దారుణంగా ఉన్నారు. తెలంగాణలో వాళ్ళు ఏంటంటే కావాల్సింది సాటి మనిషి కోసం పెట్టుకోవాలి. భూములు ఎకర భూమి పెరిగితే భూముల ధరలు విపరీతంగా పెరిగినాయి. భూమి మొత్తం ప్రభుత్వ ఆధ్వర్యం రావద్దని కాదు, కానీ భూముల ధరలు పెరిగేదానికి కారణమైనదని రియల్ ఎస్టేట్ ఆక్రమిస్తుడు. దీన్ని అరికట్టడందుకోసం కూడా ఆర్థికవేత్త కనుక తనే కాదు, ఈ భూములను అంతా విపరీతంగా ధరలు పెంచేసి ఎవరికి దక్కకుండా తండ్రి, తల్లి, కొడుకులు ఓనికోడు చంపుకుంటారు. మీరంతా గొప్పగా ఏం లేదు. ఈ భారతదేశం అనేది శ్రవణ కుమారుడు కావడి గట్టి మోసిన చోట మా నాయన భూమి లేదని నేను కూడా కేసు వేసినాడు. కొడుకును తండ్రిని కొడుకు. ఇంత దారుణం ఎందుకంటే వ్యాపార సంస్కృతి ఏర్పడ్డది. ఈ వ్యాపార సంస్కృతి మనుషులు మారటంగా ఎంత బాగుండదంటే అప్పుడు మనకు అన్నం పచ్చని కొండవాలు, పచ్చని చిన్నతరం బీజం పచ్చని కొండవాలు కనుపట్టుగా కొమ్మలను ఊపుచుండే, పచ్చని కొండవాలు కనుపట్టుగా కొమ్మలను ఊపుచుండే, తాదెచ్చిన జల్లులను కురిసి దిక్కులకే గడు మబ్బు కన్నే, పచ్చని పంట చేల మురిపంబుగా పచ్చని పంట చేల మురిపంబుగా పంచిన సాగు పల్లెలే, పంచటి సాగు పల్లెలే ఇచ్చిన భాగ్యరాశి, కనువిందగు సిరులదాతల వ్యవసాయ విశ్వవిద్యాలయ అందముల్. ఎంత బాగుందో! చిరునవ్వు వర్ణములు, సాంద్రత గంధములు, పున్నాగ దర్శన గల్లేరు కిందరులు. మైకేది
ఆకుపచ్చని లేత ఒకరు వాసన పూత గుబురు గుబురుల కాతలు గురువెందరు పోతలు పరిమళ పువ్వు మొక్కలు పల్లె బుగ్గన సుక్కలు పూసిన మొగలి పాదలోని రెక్కలు. ఎంత అద్భుతం! ప్రపంచం అంతా నేను ఎందుకంటే వాళ్ళ ఉపన్యాసాలు ఎక్కువసేపు తీసుకున్నాను. మురుగుగలేసిలేయనట్టి మోక చివిర్చిన మావి కొమ్మ ముమ్మరముగ ముగ్గదాల్చిన మల్లియా పూసిన జాజి తీవెయును విరిసిన తమ్మి పువ్వు చిత్రాంగి వేషమేసి సింధురామడెగిరినట్టు